ఇవాళ నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మహిళా రిజర్వేషన్ అలాగే డీలిమిటేషన్ పునర్విభజన కమిషన్ బిల్లులను ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 55, 82, 81, 170, 330, 332, 334A కు సవరణలు ప్రతిపాదిస్తూ బిల్లులు రూపకల్పన చేశారు. లోక్సభలో సీట్లు గరిష్టంగా 850 వరకు పెంచుకునేలా బిల్లులు రూపకల్పన జరిగింది. 3 బిల్లులపై ఒకేసారి చర్చ, ఓటింగ్ జరగనుంది. జనాభాతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాల్లో 50% సీట్లు పెంచుతాం అన్న అంశం లిఖితపూర్వకంగా బిల్లులో లేకపోవడంపై పలు సందేహాలు వస్తున్నాయి. ఈ అంశంపై పార్లమెంట్లో స్పష్టత ఇస్తామని, పునర్విభజన కమిషన్ అన్ని రాష్ట్రాల్లో సమానంగా సీట్లు పెంచుతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలైతే చెబుతున్నాయి. పార్లమెంట్ నిర్దేశించిన జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన ఉంటుంది. పునర్విభజన ప్రకారం ఏపీలో లోక్సభ సీట్లు 38, తెలంగాణలో ఎంపీ సీట్లు 25కు పెరిగే అవకాశం ఉంది. 50% ఫార్ములా ప్రకారం పెంచితే యథావిధిగా పార్లమెంట్లో తెలంగాణ 3%, ఏపీకి 4%, దక్షిణాది రాష్ట్రాలకు 24% వాటా ఉంటుంది. రైట్, ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి అందిస్తారు. వెంకటేష్, చెప్పండి. సో 50% ప్రోరేటా ప్రకారమే ఈ విభజన ఉంటుంది అనేది బిల్లులో లిఖితపూర్వకంగా లేకపోవటంపై ఒకంత అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. పక్షాలు ఎలా చూడాలి? సో వాటికి సమాధానం ఇవాళ పార్లమెంట్ సెషన్స్లో ఉండబోతుందా? మొత్తానికి వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది అనేది తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లులను పాస్ చేసేందుకు పార్లమెంటు ప్రత్యేకంగా సమావేశమైంది. సో ఈరోజు ఈ బిల్లులను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టబోతున్నారు. సో మహిళా రిజర్వేషన్ను వచ్చే 2029 లోక్సభ ఎన్నికల నుంచే అమలు చేయాలనేటువంటి ఒక ప్రతిపాదన చేశారు. అలాగే డీలిమిటేషన్ ద్వారా దేశంలో 850 లోక్సభ సీట్లు పెంచాలనేటువంటి ప్రతిపాదన చేశారు. సో ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి ఉన్నారు. సార్, మహిళా రిజర్వేషన్ బిల్లు పైన పార్టీ స్టాండ్ ఏంటి? పార్లమెంట్లో ఏం చేయబోతున్నారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మహిళల పక్షపాతి. సో మహిళా రిజర్వేషన్కి వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా పూర్తి మద్దతు ఇస్తుంది. ఇది వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు, ట్వీట్ చేశారు. మా పార్టీ అనేక సార్లు మా లీడర్లు అందరూ కూడా మాట్లాడారు దానిపైన. సో ఇది ఏ విధంగా తీసుకొస్తారనేది చాలా ముఖ్యము. ఈరోజు డీలిమిటేషన్ చేస్తామని చెప్పి ఈరోజు బిల్ పెట్టారు. సో అన్ని పార్టీస్ డెలిబరేషన్స్లో సో ఇవి ప్రపోర్షనేట్గా పెంచుతాం, అంటే ఉండే సీట్లకు 50% పెంచుతామని చెప్పి ఆ విధంగా ఎక్కడ కూడా సదర్న్ స్టేట్స్ అంటే దక్షిణాది రాష్ట్రాలు ఎక్కడ కూడా నష్టపోకుండా చేస్తామన్నారు. బట్ ఈరోజు ఇంట్రడ్యూస్ చేసిన బిల్లులు అవన్నీ కూడా పొందుపరచలేదు. సో ఇవన్నీ కూడా క్లారిటీ రావాల్సింది డీలిమిటేషన్ పైన. సో అంటే మన ఆంధ్ర రాష్ట్రానికి నష్టం లేకుండా డీలిమిటేషన్ చేస్తే దాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం. ప్రధానంగా ప్రభుత్వం చెప్తోంది లేటెస్ట్ సెన్సస్ ప్రకారమే ఈ మొత్తం ఎక్సర్సైజ్ చేయబోతున్నా ఉంటుంది. ఏమంటారు దానిపైన? సో లేటెస్ట్ సెన్సస్ 2026 ఇప్పుడు జరగబోయే లేటెస్ట్ సెన్సస్ అంటే 2011 మనకు అందుబాటులో ఉంది. సో ఇప్పుడు కరెంట్ సెన్సస్ ఇంకా కూడా పూర్తవ్వాలంటే 2 years పడుతుంది. ఇప్పుడు లేటెస్ట్ ఇప్పుడు కరెంట్ పాపులేషన్ సెన్సస్ తీయాలంటే. సో దీనివల్ల డీలిమిటేషన్ ప్రాసెస్ ఆలస్యం అవుతుందని చెప్పి సో అని అంటే పార్టీ టు పార్టీ కన్సల్టేషన్లో ఇది వరకు ఏదైతే రెడీగా ఉందో 2011 ప్రకారం చేస్తా అన్నారు. బట్ సెన్సస్ అనేది ఒక ప్రాతిపదిక ఓన్లీ, అంటే ఇప్పుడు రిజర్వ్డ్ సీట్స్ ఎస్సీ ఎస్టీ ఇవన్నీ కూడా స్టడీ చేయడానికి. బట్ ఓవరాల్గా సీట్ల పెంపకం మాత్రం ప్రపోర్షనేట్గా చేస్తా అన్నారు. సో దానిపైన క్లారిటీ తీసుకోవాల్సింది. అదేవిధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 3 ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడు రాయలసీమ కానీ, ఈరోజు కోస్తా జిల్లాలు కానీ, ఉత్తరాంధ్ర కానీ. సో దేశంలో ఈరోజు మనం ఏ విధంగా అడుగుతామో ప్రపోర్షనేట్గా పెంచాలని ఈ 3 ప్రాంతాలు కూడా ఈరోజు ఉత్తరాంధ్రలో సీట్లు తగ్గకూడదు, లేకపోతే కోస్తా ప్రాంతంలో పలు జిల్లాల్లో సీట్లు తగ్గకూడదు, అదేవిధంగా రాయలసీమ జిల్లాలో సీట్లు తగ్గకుండా ప్రపోర్షనేట్గా ఇక్కడ కూడా రావాలనేది మా డిమాండ్. కానీ ఎందుకు మీరు చెప్తున్నట్టు 50% ప్రపోర్షనేట్గా మేము పెంచుతాం అన్ని రాష్ట్రాలు అనేటువంటి విషయాన్ని అందులో పొందుపరచకపోవడానికి కారణం ఏంటి? ఇదే అనేక రకాల అనుమానాలకు తావిస్తుంది. అంటే నేను అనుకోవడం ఈరోజు చర్చలో ఈరోజు అధికార పార్టీ దానిపైన, ఈరోజు ఎన్డీఏ కూటమి దానిపైన ఈరోజు క్లారిటీ ఇవ్వచ్చు. వాళ్ళు ఆ విధంగా ప్రపోర్షనేట్గా మన రాష్ట్రానికి నష్టం లేకుండా డీలిమిటేషన్ చేసే పరిస్థితుల్లో సపోర్ట్ చేస్తాము. రాష్ట్రానికి ఏమాత్రం నష్టం ఉన్నా కూడా మేము దాన్ని వ్యతిరేకిస్తాం. ఒక వాదన మొదలైంది, దక్షిణాది ఉత్తరాది అంతరం పెరుగుతుంది అనేటువంటి అనేక మంది ముఖ్యమంత్రులు కూడా దక్షిణాది ముఖ్యమంత్రులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఏమంటారు ఈ అంశంపై? అంటే ఇప్పుడు ఉండే సీట్లు ప్రపోర్షనేట్గా పెంచితే అదే రేషియో ఉంటుంది కదా. సో అంతరం పెరిగేదానికి అవకాశం ఉండదు. పాపులేషన్ ప్రకారం తీస్తే డెఫినెట్గా సదర్న్ స్టేట్స్ ఇది వరకు
పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ అన్నీ కూడా చాలా చక్కగా చేసి పాపులేషన్ తగ్గించుకున్నాయి. సో దానికోసం ఈరోజు పెనాల్టీ వేసి నష్టపరిచే పరిస్థితి ఉండకూడదు. ఎందుకంటే ప్రభుత్వం పెట్టిన రూల్స్ సదరన్ స్టేట్స్ అన్నీ కూడా ఫాలో అయినాయి. సో ఈరోజు పాపులేషన్ సంబంధం లేకుండా ప్రొపోర్షనేట్గా అంటే ఇప్పుడు ఉండే సీట్లు 25 సీట్లు ఉన్నాయి ఎంపీలు, దానికి 50% పెంచే విధంగా ఉంటే 175 అసెంబ్లీకి ప్రొపోర్షనేట్గా 50% పెంచే విధంగా ఉంటే మేము సపోర్ట్ చేసేదానికి సిద్ధంగా ఉన్నాము. సో ఫర్దర్ ఈ 3 బిల్లులను కలిపి ఒకేసారి చర్చ ఓటింగ్ తీసుకొని రావాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. సస్పెండ్ చేసింది ఒక నిబంధన, 60 నిబంధన, దానిపైనే ఉంటారు. అంటే ఈరోజు ఎన్డీఏ కూటమి కూడా క్లారిటీ ఇవ్వాలి. సో ఎవరు కూడా నాకు తెలిసి ఉమెన్ రిజర్వేషన్కి వ్యతిరేకించే వాళ్ళు ఉండరు. సో దాంట్లో రాజకీయ కోణాలు ఏమైనా ఉన్నాయా లేదా అనేది అపోజిషన్ ఈరోజు ఇండియా కూటమి వాళ్ళు చూస్తున్నారు. సో ఆ క్లారిటీ వస్తే బిల్ పాస్ అవుతుందని నేను అనుకుంటాను. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి మహిళా రిజర్వేషన్ బిల్లుకు తాము సంపూర్ణంగా మద్దతు ఇస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అయితే డీలిమిటేషన్ బిల్లు పైన ఉన్నటువంటి అనుమానాలన్నింటి కూడా నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఎవరికి ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా ఉండాలి. సెన్సస్ బేస్గా కాకుండా ఇప్పుడున్నటువంటి సీట్లకు 50% ప్రపోర్షనేట్గా పెంచితేనే తాము మద్దతు ఇస్తాం, లేదంటే ఖచ్చితంగా ఈ అంశాన్ని ఆలోచిస్తామనేటువంటి విషయాన్ని ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. సో మొత్తానికి ఈరోజు చాలా కీలకమైనటువంటి బిల్లులు పార్లమెంటు ముందుకు రాబోతున్నాయి. ప్రధానంగా విపక్ష పార్టీలు అయితే ఇప్పటికే ప్రకటించే కాంగ్రెస్ సహా విపక్షాలను కేవలం మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇస్తాం, నియోజకవర్గాల పునర్విభజన బిల్లును వ్యతిరేకిస్తామని. సో ఆ నేపథ్యంలో పార్లమెంట్లో మాత్రం ఈరోజు పెద్ద యుద్ధం జరిగేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. రైట్ వెంకటేష్.